వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. సత్తసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పరిగి మండలం రెవెన్యూ కార్యాలయంలో రెవెన్యూ దినోత్సవం తహసీల్దార్ హసీనా సుల్తాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రెవెన్యూ దినోత్సవంను పురస్కరించుకొని రెవెన్యూ కార్యాలయ సంబంధిత సేవలను రైతులకు, మండల ప్రజలకు మండల కన్వీనర్ మరియు తహసీల్దార్ హసీనా సుల్తాన్ వివరించారు. సమాజంలో ఏ సంక్షేమం ఎదురైనా తొలుత రెవెన్యూ శాఖ స్పందించి సమస్యను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉంటుందన్నారు. రెవెన్యూ సర్వీసులతో ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు తహసీల్దార్ హసీనా సుల్తాన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గోవిందరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ హనుమంతరాయప్ప, ఆర్ఐ సిద్ధేశ్వర, సర్పంచ్ బాలాజీ, వీఆర్ఓలు, వీఆర్ఏలు, రెవెన్యూ సిబ్బంది, కూటమి ప్రభుత్వం నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. అయినందుకు గర్వపడుతున్నాము. పురాతన కాలంలో ఏర్పాటు చేయబడి నేటికి కొనసాగుతూ సుసంపన్నమైన నా శాఖ కీర్తి ప్రతిష్టలు సర్వదా కాపాడగలనని, పారదర్శకమైన జవాబుదారీ పాలనను అందించడంలో తోడ్పడగలనని, నా విధులను, బాధ్యతలను త్రికరణ శుద్ధిగా నెరవేర్చగలుగుతానని, నా పరిధిలో ఉన్న ప్రజలు, రైతుల సమస్యలు పరిరక్షించడానికి శాయశక్తుల కృషి చేస్తానని, ప్రకృతి విపత్తుల సమయంలో అందుబాటులో ఉండి ముందస్తు రక్షణ చర్యలు తీసుకునేలా నా ప్రజలకు మార్గదర్శనం చేయగలనని, నా నడవడిక, నా ప్రవర్తన, నా సేవలు నా యొక్క రెవెన్యూ శాఖ ఉన్నతికి దోహదపడేలా మేలు చేస్తానని, రెవెన్యూ కుటుంబంలో సభ్యుడనై నా తోటి వారితో, నా ప్రజలతో, నా పై అధికారులతో మర్యాదగా నడుచుకుంటానని, నా శాఖ యొక్క నిర్ణయాలు గౌరవిస్తానని, చట్టాలను అమలు చేస్తానని, సమున్నతమైన నా శాఖ ఆశయాలను ఎట్టి పరిస్థితులలో భంగం కలగజేయనని ఈ రోజున మనస్సాక్షిగా కలుషితమై మనుగడకే కష్టం వచ్చినప్పుడు సురేష్ బాబు సురేష్ బాబు నరసింహులు సార్ విఆర్ఓ లైన్లో కానీ రాఘవేంద్ర స్వామి విఆర్ఓ మధురెడ్డి సార్, మాధవ విఆర్ఓ సుధాకర్ స్వామి, బీచ్ కంపెనీ విఆర్ఓ చైత్ర రాండి మేడం, రా మేడం. ఏ ఊరు రాండి మేడం. విఆర్ఓ చైత్ర మేడం ని తహసీల్దార్ మేడం సన్మానిస్తారు.
మేడం ఇక్కడ చూడండి. ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజలకు, రెవెన్యూ అధికారులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మేడం గారు రెవెన్యూ మీ అందరికీ చెప్పడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి సమయంలో మన ప్రజలకు ఎవరెవరికి ఎంత భూమి ఉంది అనేది వాళ్ళకి తెలియదు. అప్పుడు ఈ పరగణ అంతా నీది, ఆ పరగణ అంతా నీది, ఆ పరగణ అంతా నీది అని చేసుకునేవాళ్ళు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇది పద్ధతి కాదు, మీ భూమిని ఎంత అనేది మీరు తెలుసుకోగలగాలి అనేటటువంటి ఉద్దేశంతో సర్వే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మనకు స్వాతంత్రం రాకముందే సర్వే వ్యవస్థ అనేది స్టార్ట్ అయింది. సర్వే చేసి ఇన్ని ఎకరాలు ఫలాని భూమి ఉంది, దీని యొక్క కొలతలు ఇంత ఉన్నాయి అనేటటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఒక డైగ్లాట్ను సృష్టించడం జరిగింది. ఆ డైగ్లాట్ నందు అప్పుడు ఉన్నటువంటి రైతులు అందరి పేర్లు చేర్చడం జరిగింది. వారి తర్వాత సాగులో లేనటువంటి భూములను ప్రభుత్వ భూములుగా ప్రకటించడం జరిగింది. అప్పుడు తర్వాత వాళ్ళు చనిపోవడము, వాళ్ళ పిల్లలు రావడం అనేది జరుగుతూ వచ్చింది. అప్పుడు 10-1 అనేది ఏర్పాటు చేశారు. దాంట్లో పట్టాదారుతో పాటు వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థనే ఇప్పటికీ మనము భూముల కొలతలకు వాటిని ఉపయోగించుకుంటున్నాం. మేడం గారు చెప్పినట్టు ఇక్కడ ఖాజా మొహద్దీన్ అని ఒక జాయింట్ కలెక్టర్ గారు ఉండేవారు. యాక్చువల్గా నేను ఆయన క్లాస్మేట్స్. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో మేము కలిసి చదువుకునే వాళ్ళం. ఆయన ఇక్కడికి జాయింట్ కలెక్టర్గా రావడం జరిగింది. ఇక్కడ జాయింట్ కలెక్టర్గా రాకముందు వేరే చోట తహసీల్దార్గా పనిచేశారు. డైరెక్ట్గా జాయింట్ కలెక్టర్గా ఇవ్వరు. తహసీల్దార్గా చేసి సబ్ కలెక్టర్గా చేసిన తర్వాత జాయింట్ కలెక్టర్గా ఇస్తారు. అప్పుడు అతను చెప్పేవాడు, ముఖ్యంగా ప్రజలలో కోట్ల చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళు. ఎందుకు తిరుగుతున్నారు? ఆయన భూమి ఈయన భూమి ఆయన అనేటువంటి తకరార్లు పెట్టుకుంటూ తిరిగేవాళ్ళు. అప్పుడు రెడ్లు కర్ణాలు ఉండేవాళ్ళు. వాళ్ళు చెప్పింది విధంగా జరిగి మన పరిగి మండల్ కన్వీనర్ గారికి, మన కొడిగనాలి ఎంపీటీసీ సోమప్ప గారికి, ఎక్స్ ఎంపీటీసీ కన్వీనర్ సురేష్ గారికి, చాలా విషయం ఏదేమీ లేదు. మొత్తం మన ఈ రెవెన్యూ బ్రిటిష్ అప్పుడు అడంగల్లో వాళ్ళు అది రికార్డ్ నుంచినే తీస్తున్నారు. మాకు ఒకటి గుర్తుకొచ్చేది, మేడం గారు ఎవరంటే ఒకప్పుడు గ్రామాల్లో కర్ణము రెడ్డి వాళ్ళకి గ్రామాల్లో ఎల్వే చేసినప్పుడు అలసిపోయి ఉంటారు. భోజనాలు ఇచ్చి కాఫీలు ఇస్తే వాళ్ళు గతంలో చాలా గ్రామాల్లో జరిగింది. ఎందుకంటే అంత తీసుకొని నేనేం చేసేది, ఇంకా శిస్తురూకు లేక ఎవరో కొంతమంది ఆ పొలాలు మాకు 50 ఎకరాలు 150 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నాయి. కానీ కాబట్టి జీవన శైలిలో చాలా ఇంపార్టెంట్ ప్రజల జీవనాడి. అయితే ఒక మనిషి అయినా గానీ మనోహర్ చెప్తాడు, రైతు ఎంతో కష్టపడి చేసిన పొలాల్ని ఇతరులు ఆక్రమించుకోకుండా దానికి, ఎందుకంటే తన పొలాలను వేరే వాళ్ళు ఎక్కించుకొని దాన్ని అనుభవించిన శాఖ వాళ్ళు పరిష్కరించి అక్కడ పనిచేసే
ముఖ్యంగా కాహల్దార్ గారు చెప్పినట్టు రైతుకి సమస్య రాదు. ఎందుకంటే అక్కడ రికార్డు 24 hours వాళ్ళు అబ్జర్వ్ చేయని ఒక పంచాయతీ సచివాలయం సర్వే అని చెప్పి ప్రతి ఒక్క మండలంలో కూడా ఇదే ప్రకారంగా మనకి ఆడ ఇండోపూర్లో ఉండింది. ఈ రోజు పరిగి, చిలంతూరు, లేపాక్షి మండలం కావాలంటే ఆ రోజు మహానుభావుడు ఎన్టీ రామారావు మండలాలు గుర్తించి మండలాన్ని విఆర్ఓల్ని వాళ్ళ కుటుంబాలకే రోజు కూడా చంద్రబాబు నాయుడు అదే ఉద్దేశంతోనే అక్కడ కియా ఫ్యాక్టరీలో బాగా భూములు కూడా కియా ఫ్యాక్టరీ కోసం బాగా కష్టపడినప్పటి నుంచి ఏమి చెప్పినా పరిష్కారం ఫోన్ చేసి కనుక్కొని ఇది ఎవడో మంచి ఉంటే ఈ రోజు గవర్నమెంట్ ఉంటుంది, రేపు పొద్దు దానిని కారణంగా ప్రభుత్వాలు ఏర్పాటైన తర్వాత ఆన్లైన్ చేయడం ఇవన్నీ కూడా కొత్తగా వచ్చిన తెలియాలని మీ భూమి పోర్టల్ ని ఏర్పాటు చేసి ఆన్లైన్ ని ఏర్పాటు చేసి ఇప్పుడు వాళ్ళకు వాళ్ళ తమ భూముల వివరాలు ఎక్కడైనా ఎప్పుడైనా మార్పులకు లోనవుతూ కింది పనులు పుస్తకాల సర్టిఫికేట్ల దాఖలా ఉంది. ప్రజలకు రెవెన్యూ శాఖ ముందు ఉండి మిగతా డిపార్ట్మెంట్ ఈ రెవెన్యూ శాఖ ఈ విధంగా ఇంకా చేయాలని ఈ రెవెన్యూ శాఖ ద్వారా ఏర్పాటు చేస్తున్న ప్రతి సంవత్సరం రెవెన్యూ చేయడం జరిగింది. మనకున్న సర్వీసెస్ ప్రజలందరూ పొందుతున్నారు. పట్టదారు పాస్ పుస్తకాలకి దారి చేసుకోవాలి. మీ గ్రామ స్థాయిలోనే అన్ని రకాల సర్టిఫికెట్స్ మీకు అందజేయడానికి ఇంకా ఎట్లా చేస్తే ప్రజలకు సేవ మీ నుంచి తీసుకోమని ప్రభుత్వం చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మన నియోజకవర్గంలో మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు సైతమ్మ గారు, తర్వాత మినిస్టర్ గారు సైతమ్మ గారు, ఇక ఉండే నాయకులతో ప్రజల సమస్యల్ని మా వద్దకి తీసుకొని వస్తే ఏం చెప్పాలో అవి వాళ్ళు మనకి ఏం చెప్పాలో అందులో తోడ్పడుతున్నారు. ఎవరైనా కానీ ప్రతి వ్యక్తి ఎవరు వెళ్ళినా కూడా మనకు ఈ పని చెయ్యండి అని సూచనలు ఇస్తున్నారు. ప్రజల కోసము ప్రజలందరూ బాగుండాలనేదే రాజ్యం అభివృద్ధి చెందితేనే దేశం అనేది అభివృద్ధి చెప్పేది. ఏమంటే అందరికీ ఈ విఆర్ఓలు కానీ సర్వే డిపార్ట్మెంట్ ద్వారా వేర్లు కానీ అందరు కూడా బాగా పనిచేస్తున్నారు. ఇంకా బాగా పని చేస్తే అవే మనల్ని కాపాడతాయి. నీతితో నిజాయితీతో ధరసారి మీరందరూ పెదవులతో పలికినట్టు చేసుకొని ప్రజెన్స్గా పారదర్శక దేశం చేస్తున్నాను. విఆర్ఓ విలేజ్ సర్వేర్ అనే వాళ్ళు గ్రామ స్థాయిలో చాలా ముఖ్యం. ఎందుకంటే సంపూర్తిగా దాని మీద అవగాహన కలిగి సమస్య పరిష్కారం మీ దృష్టికి వచ్చినప్పుడు ఆ సమస్యలో ఇంకెవరైనా నాలెడ్జ్ తో మీరు ఆ సమస్య మీరు తహసీల్దార్ దగ్గరికి తీసుకొస్తే వెంటనే నిర్ణయాలు తీసుకోవడం